నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమంలో పాల్గొన్న ప్రధానంగా టీఎన్జిఓలు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ విభాగాలకు సంబంధించిన వారు అందరి పాత్ర ప్రమేయం చాలా బలంగా ఉంది. అందులో టీఎన్జిఓలు చెప్పుకోదగిన పాత్ర వారు ఉన్నది. స్వామి గౌడు, దేవిప్రసాద్, కార్యం రవీందర్ రెడ్డి ఈ ముగ్గురు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉద్యమ నాయకత్వం వహించిన వాళ్ళు. గడిచిన 10 ఏళ్ళు ప్రభుత్వ వ్యవహారశైలి ఉద్యోగుల విషయంలో ఈ 2.5 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వ వారి విషయంలో ఎట్లా ఉన్నది? ప్రభుత్వం నుంచి రిటైర్డ్ ఉద్యోగులు ఆశిస్తున్నది ఏమిటి, ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి, ఇతరతర రాజకీయ అంశాల గురించి మాట్లాడదు. మన దగ్గర కార్యం రవీందర్ రెడ్డి గారు, ఒకప్పుడు ఉద్యోగుల సంఘాన్ని తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం పుచ్చన్న గారు, మైక్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సార్ థ్యాంక్ యూ సార్. తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరు ఆనాడు వాస్తవానికి రాజకీయ పార్టీల కంటే కూడా ఒక అడుగు మీరే ఉన్నారు. అవేలా గడిచిన ప్రభుత్వము, పోయిన ప్రభుత్వము ఉద్యోగుల విషయంలో మీ కోరికలు ఏవైతున్నా వాటిని సంపూర్ణంగా నెరవేర్చిందా? కాకపోయినా 90% అయినా. అంటే తెలంగాణ ఉద్యమం లెక్క చూసుకుంటే తెలంగాణ ఎన్జిఓ సంఘం అనేది మొత్తంగా తెలంగాణ ఉద్యమానికి ఒక దిక్సూచి లాంటిది. 1953 లోపల ఆంధ్ర ప్రాంతంతో కలిపినప్పుడు కూడా లేదు మేము వేరుగా ఉంటామని చెప్పి నినదించినటువంటి సంఘం తెలంగాణ ఎన్జిఓ సంఘం. ఆ తర్వాత మళ్ళీ 69లో కూడా, ఎందుకంటే మళ్ళీ ఆంధ్ర పాలకుల పెత్తనం కొనసాగుతూ ఉన్నది, మన అస్తిత్వానికే దెబ్బ తగులుతూ ఉన్నది. అసలు తెలంగాణ అనే పదాన్ని నిషేధించేటువంటి పరిస్థితులు ఏర్పడతానని చెప్పి కూడా ఆ రోజు మా ఆమోస్ గారు మొట్టమొదటిసారిగా ఒక తీర్మానం చేసి ప్రజల ముందు పెట్టడం జరిగింది. అంటే చాలా గొప్ప డెసిషన్ అది. ఎందుకంటే అంత ధైర్యం, ప్రభుత్వాలను ఎదిరించి ధైర్యం చేసే సాహసం ఎవరు చేయలే ఇప్పటివరకు. మామూలు విషయం కాదు. ఆమోస్ లాంటి ఒక వ్యక్తి ఆ రోజు ఉద్యమం లోపల తీర్మానం చేసి మొత్తం తెలంగాణ అంతా తిరిగి కూడా చేయడం జరిగింది. ఆ రోజు కూడా కొంత విద్యార్థులు చనిపోయారు, రకరకాలుగా ఇబ్బందులు వచ్చాయి. మంచి మూమెంట్ తీసుకొచ్చిన ప్రజలలో కూడా 11 ఎంపీ సీట్లు కూడా గెలిపించుకోవడం జరిగింది ఆ రోజు. అంటే ఇవన్నీ జరిగినప్పటికి కూడా ఆ రోజు ఇంకా మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయాం. అప్పటి నుంచి ఏంటంటే ప్రజల లోపల ఒక నిస్సత్వం అనేది రావడం జరిగింది. అంటే మనం ఎంత పోరాటాలు చేసినా, ఎంత ఉద్యమాలు చేసినా మళ్ళీ అల్టిమేట్గా వచ్చేది ఎవరు? రాజకీయ నిర్ణయాలే జరగాల్సి ఉంటుంది. రాజకీయమైనటువంటి వాళ్ళ మీద ఒత్తిడి పెరిగినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి కూడా మళ్ళీ దాదాపు 40 సంవత్సరాలు పట్టింది మన అందరికీ కూడా. అంటే అప్పటికి అందరిలో ఉంది, తెలంగాణ రావాలని అందరిలో ఉన్నప్పటికీ కూడా అన్ని శక్తులు ఏకీకృతం కాకపోవడం కూడా రకరకాలుగా అది వాయిదా పడుతూ వచ్చేది. సరే అప్పటికి కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం, ఎందుకంటే ఆ రోజు స్వామినాథన్ గారి నాయకత్వంలో మేము, అంటే ఆంధ్ర ప్రాంత ఉద్యోగస్తులు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్ని కొల్లగొడతా ఉన్నారు, మా పోస్టులు మాకే కావాలని చెప్పి కూడా ఆ రోజు ఎన్టీ రామారావుతో కొట్లాడి 16 జీవోని తీసుకురావడం. 16 జీవో ఉద్దేశం ఏంది? ఎక్కడి వాళ్ళు అక్కడే పనిచేయాలి. అంటే దానిలో 6 పాయింట్ ఫార్ములా కానీ ఇటువంటివి ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటి ప్రకారమే ఉండాలి ఉద్యోగం. జీవోని తీసుకొచ్చుకున్న జీవోను అప్పటి నుంచి మొన్న 2009 వరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పటికి కూడా కాలేదు. ఇంకా ఇప్పటికి కూడా కాలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే రకరకాల అబ్లిగేషన్స్ ఉన్నాయి. తెలంగాణ వచ్చినప్పుడు కూడా చట్టంలో మార్పులు రావాలి, 6 పాయింట్ ఫార్ములా మార్పులు రావాలి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మార్పు రావాలి. సరే కొంత మేరకు తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని రకాల అంశాల పట్ల తీసుకొచ్చినప్పటికి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికి కూడా మన తెలంగాణ ఉద్యోగస్తులు ఇంకా ఆంధ్రలో పనిచేస్తూ ఉన్నారు, ఆంధ్ర ఉద్యోగస్తులు ఇంకా తెలంగాణలో పనిచేస్తాం. మీకు సెక్రటరియట్ కానీ హెచ్ఓడీలు కానీ ఎక్కడ పోయినా ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. మరి వాళ్ళని కూడా ఇప్పటివరకు మనం పంపించలేదు. ఎందుకంటే వాళ్ళకి హక్కు అనేది అపాయింట్మెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి నేను ఇక్కడే ఉంటా అంటున్నారు. అటువంటిప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయలేదు. రాజ్యాంగం తర్వాత వచ్చినటువంటి హక్కులు ఎవరిని కూడా మనం చేయలేము. అటువంటి సందర్భంలో వాటిలో మార్పులు రానంత వరకు ఇంకా తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి కూడా చూస్తున్నాం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే నష్టపోయారు. మనం చూసిన కొత్త జిల్లాలు చేసుకుంటే ఏమున్నది? ఈ జిల్లా వాడు ఆ జిల్లా వేయండి, ఆ జిల్లా వాడు ఈ జిల్లాకు వచ్చి మన దాంట్లో మనమే నష్టపోయిన తప్పించి కానీ మన దాంట్లో లాభం అనేది జరగలేదు. మీరు ప్రభుత్వానికి సూచన చేయలేదా? 317 జీవో ఒకటి అప్పట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీరు అనేది జోనల్ సిస్టమ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చెప్పలేదు మీరు గవర్నమెంట్కు? చాలా రకాలుగా చెప్పినాం. గవర్నమెంట్ చెప్తేనే కొన్ని మనం సాధించుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈ బైఫర్కేషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు రకరకాల అంశాలు లేవనెత్తడం జరిగింది. దానిలో 317 అనేది ఎప్పుడు వచ్చింది?
తర్వాత వచ్చింది, లేటుగా వచ్చింది అది, అంతకుముందు లేదు. దాని తర్వాత ఏంటంటే 317 ఏం చేసారు వారు, కొత్త జిల్లాలు అయింది కాబట్టి ఏ జిల్లా ఉద్యోగస్తులు అక్కడే ఉండాలన్న ఆలోచన. మరి దానిలో ఏంటంటే జూనియర్ మోస్ట్ తీసుకొచ్చి ఎక్కడో దూరం పడేది అది. అంటే అటువంటి అంశాలలో కూడా కొంత ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డాయి, దాంతో ఉద్యోగస్తులు ఎక్కువ శాతం పడ్డారు. ఇప్పటి వరకు కూడా 317 అమలు కాలేదు, ఇంకా దాని మీద చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు ప్రతి డిమాండ్లప్పుడు కూడా ఆ డిమాండ్ అందులో పెట్టడం జరుగుతూ ఉన్నాయి. ఇంకా 317 మీద డిప్యుటేషన్ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆ రోజు సరైన విధానం లోపల మరి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని చేయకపోవడం వల్ల జరిగింది. వాస్తవానికి 317 ఏమని చెప్తున్నది, 317 ఎందువల్ల అది తొలగించడమో లేదా సవరించడమో జరగట్లేదు, కారణం ఏమిటి? అంటే 317 జీవో వచ్చిన ఉద్దేశం ఏంది అంటే, ఉమ్మడి రాష్ట్రంలో 10 జిల్లాలు ఉండే, మనకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 జిల్లాలు ఉంటాయి. అంటే ఎక్కువ శాతం మంది ఉద్యోగస్తులు ఎక్కడ ఉంటారు, హెడ్ క్వార్టర్లో ఉంటారు. హెడ్ క్వార్టర్లో నివాసం ఉండేటువంటి ఉద్యోగుల సంఖ్య పెరిగింది ఉన్నటువంటి ఉద్యోగుల లోపల. కొత్తగా జిల్లాలు అయిన తర్వాత ఏం చేసినట్టు జూనియర్ మోస్ట్ కొత్త జిల్లాలకు పంపించడం జరిగింది. దానివల్ల ఏం చేశారు, ఇక్కడ సిటీ ఓడు కూడా జిల్లాలో పోవాల్సి వచ్చింది, రూరల్ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. దానివల్ల వాళ్ళు ఇబ్బంది, అంటే మా నేటివ్ ఇక్కడ, నేను పుట్టింది ఇక్కడ, నేను చదువుకున్నది ఇక్కడ, నన్ను ఇక్కడ ఉంచకుండా ఆడికి ఎట్లా పంపిస్తారని చెప్పి ఆ రోజు మరి ఉద్యోగస్తులందరూ కూడా దాని మీద వ్యతిరేకించారు. మరి అక్కడ ఏంటంటే ప్రభుత్వ పాలసీ ఏముంటుంది, అక్కడ పోస్ట్ తక్కువ ఉంటుంది, హెడ్ క్వార్టర్లో ఉన్నట్టు అన్ని జిల్లాల మాదిరిగానే అక్కడ కూడా ఉన్నాయి. ఆ పోస్టులో దగ్గర కాకుండా ఎక్కువ మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు. ఎక్కడైనా సర్వీసులు ఏముంటుంది, సీనియారిటీ అనేది ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కడనో ఉన్నప్పటికి కూడా ఆ ఉన్న ఉద్యోగస్తులప్పుడు ఆప్షన్ అడిగినప్పుడు సీనియర్ మొదలు ఆప్షన్ అడుగుతూ ఉన్నారు. సీనియర్ ఆప్షన్ ఇక్కడే ఇచ్చిండు, ఇచ్చేవారికి ఏం చేసినా ఆ జూనియర్ ఎవరైతే ఉన్నారో లోకల్ అతను ఇతర జిల్లాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. దాంతో ఏంటంటే రకరకాలుగా ఇప్పటికి కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, స్పౌస్ కేసులు ఉన్నారు, ఇంకా రకరకాలుగా మెడికల్ కేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటికి కూడా ఇంకా సాల్వ్ కాలేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దాదాపు ఇంకా 30-20% ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అంటే ఎక్కడైనా ఖాళీలు అవుతుంటే తీసుకొస్తున్నారు ఉద్యోగస్తులు, రిటైర్మెంట్స్ ప్రమోషన్లు కింద వస్తూ ఉంటే అక్కడక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా 1-2 ఇయర్స్ పట్టేటట్టే ఉన్నవన్నీ ఈ విషయంలో. కానీ ప్రభుత్వాలు ఏవైనా ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటారు కదా, నిజం ఫ్రెండ్లీనెస్ కనబడుతున్నదా? అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏంటంటే ఉద్యోగుల ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఎప్పుడు చూసినాం, గతంలో ప్రభుత్వాలు కూడా చూసినాం. అంటే టీడీపీ హయాం లోపల 2004 కంటే ముందు ఉద్యోగస్తులు విభజించే ప్రయత్నం చేసినాయి ప్రభుత్వాలు. పెన్షనర్ని ఒకదికి తీసుకుపోయారు, రెగ్యులర్ వాళ్ళని పెన్షనర్స్కి 6 DL పెండింగ్లో పెట్టడం జరిగింది. 6 DL పెండింగ్లో పెడితే ఆ రోజు సుప్రీంకోర్టు దాకా పోయిన మావలు ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా ధర్నాలు చేసారు, నిరసనలు చేసారు. ఆ రోజు మరి వాళ్ళ యొక్క రిటైర్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిరసనే ఆ రోజు ప్రభుత్వ వైఫల్యానికి కారణమైంది. ఆ రోజు అధికారం మార్పిడి కూడా కారణమైంది. అంటే ఉద్యోగస్తులు అంటే వాళ్ళు ప్రభుత్వంలో 2% ఉండొచ్చు, 1.5 ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ లేదు కూడా ఒక 3-4% అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఎక్కడైనా ప్రభుత్వాలు ఎక్కడ మారుతున్నాయంటే వందల సంఖ్య అంటే ఉన్నటువంటి 10-5 బిలో 5% లోపలనే మార్పులు వస్తుంటాయి ప్రభుత్వాలలో. ఆ బిలో 5% ఉద్యోగస్తులు ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళకు జరిగినటువంటి పరిణామం లోపల వాళ్ళు జరిగిన నష్టాన్ని ఏదో విధంగా ప్రజలకు తీసుకెళ్తూ ఉంటారు. ఇలా ఉద్యోగస్తులు ఏంటంటే పూర్తిగా ప్రభుత్వం మీద డిపెండెంట్ అని బతికేవాళ్ళు. అంటే ఇతర ప్రజల లెక్క ఏదో వ్యాపారాలు ఏదో వ్యవహారాలు చేసుకోవడానికి ఉండదు. మేము ప్రతిదీ కూడా నెల జీతం మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. అంటే ప్రభుత్వం నెల జీతం ఇస్తే కానీ గాసం తెచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది ఉద్యోగస్తులు. అంటే అటువంటిప్పుడు ఏం చేస్తారు, ఒకరోజు వెనుకకైనా కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకనే ఎప్పుడు కూడా ప్రభుత్వాల మార్పు లోపల ఉద్యోగస్తులు కీలకంగా ఉంటారు. అందుకే ప్రభుత్వాలే చెప్పుకుంటే అధికారం వచ్చినాక మొట్టమొదటి చెప్పే పదమే అది, వాళ్ళు ఉద్యోగస్తులు చేయబట్టే మేము అధికారులకు వచ్చినామని చెప్తారు. కానీ అక్కడి నుంచి మా యొక్క చెడ్డ రోజులు మళ్ళీ ప్రారంభం అవుతూ ఉంటాయి. అంటే ఎందుకు అంటే మీరు మన వాళ్ళు కదా, మీరు మా వాళ్ళు కదా, మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కదా, మీరు ఉపాసం ఉన్నా పర్లేదు, మీరు ఏం చేసినా పర్లేదు, కానీ ప్రజలకు సేవలు అందించమంటారు. కానీ దానివల్ల ఏంటంటే ఉద్యోగస్తులకు నష్టం జరుగుతూ ఉంటుంది కదా. కడుపు మార్చుకొని పని చేయమంటే ఎవరు చేస్తారు, ఇవాళ రేపు వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు చూడాల్సిన బాధ్యత ఎవరు, ప్రభుత్వం. అది అంటే ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఫ్యామిలీలో ముఖ్యమంత్రి హెడ్గా ఉంటాడు, దానిలో ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు. అంటే కుటుంబ సభ్యుల బాగోగులు చూడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం ఇబ్బందులు వచ్చినా నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీర్చినప్పుడే ఉద్యోగస్తులను ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజల్లో కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. కానీ ఇక్కడ సందర్భం వచ్చింది ఒక మాట, చాలా మంది అంటే కొన్ని డిపార్ట్మెంట్ల పైన ప్రజల్లో సదాభిప్రాయం లేదు.
కారణం ఏమై ఉండొచ్చు? వాస్తవానికి 70-80% మంది నిజాయితీగానే ఉంటారు. నిజాయితీ ఉంది కాబట్టి వ్యవస్థ నడుస్తుంది. ఎందుకు కొందరి పట్ల అంత వ్యతిరేకత ఉన్నది? అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ పాలసీల పరంగా ఉద్యోగస్తులు పాటించాల్సి వస్తుంది. దానికి ఏం చేయలేం మనం. దానికి ఏం చేస్తాం, ప్రజల ముందు మేము వాళ్ళ ఆ ఇష్యూని పెట్టాల్సి వస్తుంది. మీరు చేస్తే అయితే సార్ అనేటువంటి ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుంది. కరెక్టే కానీ నేను నౌకరైతే ఉడగొట్టుకోలేను కదా. నీ కొరకు నేను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయాలి. సరే అక్కడో ఇక్కడో ఇల్లు అన్నాక ఏదో అన్నాక ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళు. సరే వాళ్ళ ఏంటంటే వ్యవస్థనంతా మనము అనలేము కదా. ఒకరితో వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ వ్యక్తిత్వం మారచ్చు, రకరకాల కారణాలు ఉంటా ఉంటాయి. అంటే వాడికి ఏంటంటే ఒక దురభిప్రాయం ఏర్పడుతుంది. ఎవరైనా ప్రజలు గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ పని కాదురా బాబు అంటే దురభిప్రాయం ఏర్పడుతుంది. వీళ్ళు అంటే ఏదో చేస్తారనేటువంటి భావన వాళ్ళలో కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఎవరో ఒకరిద్దరు ఆ విధంగా పని చేసుకున్న వాళ్ళు, అక్కడ ఉన్నోళ్ళు నేను ఈ విధంగా చేసుకున్నా ఆ విధంగా చేసుకున్నా అని చెప్తూ ఉంటారు. అది జరిగింది తెలియదు కానీ ఎదుటి వాళ్ళు నమ్మాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడ ప్రజలు ఏంటంటే వీళ్ళ దగ్గర పోతే పనులు చేయరు, వీళ్ళకి ఏంటంటే రకరకాలుగా ఉంటారు. అంటే వాళ్ళకి ఉద్యోగస్తులకు ఉన్నటువంటి బాధలు ప్రజలు ఎందరు గమనిస్తారు, ఎవరు గమనిస్తారు. వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఉంటే ఆ కుటుంబానికి తెలుస్తుంది. అంతేగాని మామూలు వేరే ఉద్యోగ విషయాలు వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఒక ఉద్యోగి బతకాలంటే చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం నుంచి మాకు సహకారం ఉండేది, ప్రభుత్వ స్కీమ్స్ రావు, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు రావు. ఇవాళ రియంబర్స్మెంట్ పథకం ఉంటుంది. రియంబర్స్మెంట్ పథకం ఉద్యోగులకు తెలియదు. ఈవెన్ ఫీజులు కట్టాలంటే కూడా ఉద్యోగి తన జీతం దగ్గర కట్టాల్సిందే ఇక్కడ. కానీ మొన్న గవర్నమెంటు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లందరికీ వైద్య విషయంలో చాలా బోల్డ్ డెసిషన్ తీసుకొని చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే వైద్య విషయంలో డెసిషన్ అనేది ఇంకా జరగలేదు. అంటే ఆలోచన చేస్తున్నారు, ఈహెచ్ఎస్ కింద హెల్త్ కార్డులు ఇవ్వాలి. అంటే ఇవాళ ఉద్యోగస్తులు ఏం కోరుకుంటున్నారు, గతంలో ఉన్నటువంటి వ్యవస్థ కంటే ఒక మెరుగైన వ్యవస్థ రావాలని కోరుకుంటాను. ఇవాళ ఏంటంటే మా ఉద్యోగస్తులు అవసరమైతే మనం డబ్బులు కొంత కాంట్రిబ్యూషన్ ఇచ్చైనా చేసుకున్న ఆలోచనతో ఉన్నారు. కానీ దానివల్ల ఏంటంటే ప్రభుత్వాలు ఇప్పుడు మేము ఇచ్చిన డబ్బులే తీసుకొని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కూడా దాన్ని. అంటే మేము ఇచ్చిన డబ్బులతో మీరు వైద్యం చేయించలేదు, మేమే చేసుకోలేము అన్నటువంటి ఆలోచన కూడా చాలా. అంటే చాలా ఉద్యోగస్తులు ఏమొస్తున్నది ఇప్పుడు ఏంటంటే మాకు కూడా ఆప్షన్ ఇవ్వండి అంటే కొంతమంది ఒక స్కీమ్ చేరుతారు, చేరకపోవచ్చు, రకరకాల కారణాలు ఉంటా ఉంటాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈవెన్ కంట్రిబ్యూషన్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా స్కీమ్ అమలవుతుందా కాదనేటువంటి ఆందోళన ఉన్నారు ఇలా. ఎందుకంటే ఇలా ప్రభుత్వం చూసినాం కదా, ఈవెన్ సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి కాంట్రిబ్యూషన్ 14% కట్టాలి. వాళ్ళు 10% ఉద్యోగస్తులు తెలిసి 10% ఉద్యోగస్తుల కాంట్రిబ్యూషన్ ప్రతి నెల ముక్కు విండి కట్ చేస్తూ ఉంటారు. కానీ 14% అనేది గవర్నమెంట్ షేర్ అనేది రెమిట్ అయితే లేదు, జమ అయితే లేదు అని ఇప్పటికే ప్రభుత్వ నివేదికలే చెప్తా ఉన్నాయి. రకరకాలుగా ఉద్యోగ సంఘాలు కూడా రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాయి. సిపిఎస్ ఉద్యోగస్తులు కూడా ఆందోళన ఉన్నారు వాళ్ళు. అంటే దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం ఇస్తానన్న గ్రాంట్ ఇస్తుందా ఇవ్వదా, మరి ఇవ్వకపోతే మళ్ళీ మన పాత స్కీమ్ కిందకే వచ్చినట్టు కదా, మనం పాత పరిస్థితికి వస్తాం కదా. ఇవాళ 1.5 ఉద్యోగస్తులు ఇస్తే మాత్రం మొత్తం మెడికల్ ఖర్చులన్నీ మనమే భరించలేం కదా. ప్రభుత్వ పరంగా 1.5 ఇచ్చినప్పుడే అది 3% అయితే కనుక ఏమైనా కొంతమేర కొంత ఉంటుంది. తర్వాత ఏమైనా తక్కువ పడితే గ్రాంట్ ఏదోటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తెచ్చుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే దాని మీద కూడా ఇంకా నామ్స్ అనేది డిసైడ్ కాలేదు. ఇప్పుడు అదే కనుక 1.5 పాత సిస్టమే కనుక పెడితే మళ్ళీ పాత రోజులే వస్తాయి. ఇక్కడ హాస్పిటల్కి పైసలు ఇయ్యరు వాళ్ళు, వీళ్ళు ఎట్లా ఇయ్యరు. ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ అట్లే ఉంది కదా, దాదాపు ఎప్పుడోసారి హాస్పిటల్లో వచ్చి మళ్ళీ ధర్నాలు చేసుడు, నిరసనలు చేసుడు, రకరకాలు చెప్తున్నప్పుడే మళ్ళీ ప్రభుత్వం మేల్కొని కొన్ని డబ్బులు కట్టుడు కన్విన్స్ చేయడం జరుగుతూ ఉంది. కానీ మీరు చాలామందికి ఉన్న అభిప్రాయం సమాజంలో, మీరు ఉద్యోగ సంఘ నాయకులుగా చెప్పాలి, మీరు ఎట్లా ఉద్యమంలో కూడా ఉన్నారు కాబట్టి తెలంగాణ వాళ్ళకేమో నెల జీతం తీసుకునే వాళ్ళు సుఖమైన జీవితం ఉంటుంది, అన్ని డిమాండ్లు కోరుతారు. ఏమిటి జీతాలు పెంచాలంటారు, వైద్యం కావాలంటారు అనే ఒక అభిప్రాయం ఉన్నమాట వాస్తవమా కాదా? ఎందుకు అభిప్రాయం ఉన్నది, మీరు ఎట్లా దాన్ని మీరు అంటే ప్రజలు 98% ఉన్నారు, ఉద్యోగస్తులు 2% ఉంటారు. 98% ఒక 8% వ్యతిరేకత ఉన్నా కూడా పెద్దగా వస్తుంది. ఇప్పుడు ఉద్యోగస్తులు 2% కాబట్టి వాళ్ళ ఎవరు ఎన్ని తీర్లు చెప్పినా వినేటోళ్ళు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఉద్యోగస్తులకు వచ్చారికి ఏమన్నా నెల వచ్చే జీతమే వాళ్ళకి కనబడతాయి, కానీ వాడు పెట్టే ఖర్చులు ఏంది, వానికి అయ్యే ఎక్స్పెండిచర్ ఎంత అనేది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు చాలామందికి ఏంటంటే మంచి ఉన్నోళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు కూడా వైట్ రేషన్ కార్డు తీసుకొని ప్రభుత్వ రాయితీలు పొందేటోళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలియదు. అంటే మీకు 98% ప్రజలల్లా దాదాపు 90% వైట్ రేషన్ కార్డులే ఉన్నాయి ప్రభుత్వం. పాపులేషన్ మించి ఉన్నాయి అంటున్నారు, ప్రభుత్వం చెప్తా కదా.
అంటున్నారు. దీన్ని బట్టి ఏంటంటే ఒక ఉద్యోగికే కులబద్ధత ఉంటుంది, మిగతా ప్రజలకు కులబద్ధత లేడు. వాడు బెంచ్ కార్లో తిరగచ్చు, మెజరీస్ కార్లో తిరగచ్చు, కానీ వైట్ కార్డు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. అంటే దాన్ని ఏంటంటే ప్రభుత్వ రాయితీల్ని వాడుకోవడానికి కొరకే చేస్తున్నాం. అంటే ప్రభుత్వాలు ఏంటంటే ఇటువంటివి వచ్చినప్పుడు వాళ్ళు కనుక ఉద్యోగుల విషయంలో, ఇప్పుడు నువ్వు 98% ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వాలు 2% ఉద్యోగస్తులకు సేవ చేయడానికి ఏం నష్టం జరుగుతుంది? 2% కదా. నువ్వు వాళ్ళకి ఇచ్చే రాయితీ మాకి, వాళ్ళకి ఇచ్చేటువంటి ఫీజు ఎగ్జిబిషన్ మాకు ఇవ్వండి. ఏమి ఇవ్వకుండా ఇప్పుడు మాకు అడ్వాన్సులు ఇస్తలేరు గవర్నమెంట్ నుంచి. ఏం ఇదివరకు ఎడ్యుకేషన్ లోన్లు, ఎడ్యుకేషన్ అడ్వాన్స్, హౌసింగ్ అడ్వాన్స్, ఈవెన్ మ్యారేజ్ అడ్వాన్స్ అన్నీ ఇచ్చేది. ఇప్పుడు అన్నీ బంద్ అయిపోయాయి. జీతాలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉన్నాయి. డిఏలు కూడా రావట్లేదు, పిఆర్సీలు కూడా లేవు, చాలా లేవు. ఇలా చూస్తున్నాం కదా. అంటే బడ్జెట్, దానికి కారణం ఏంది? బడ్జెట్ లేకపోవడమే. ఇప్పుడు అది మ్యారేజ్ అడ్వాన్స్ అనేది కంపల్సరీ కాదు కదా, జీతం అంటేనో నెల నెల రావాలి కాబట్టి దాని మీద మ్యారేజ్ అడ్వాన్స్ ఇప్పటికి కూడా. మొన్న కొంతమంది నేను చూసిన, మా ఎంప్లాయీస్ బిడ్డ పెళ్లి కొరకు అప్పు తీసి, అంటే మ్యారేజ్ లోన్ ఇస్తే బిడ్డకి 2 పిల్లలు పుట్టింది, ఇప్పుడు లోన్ రిలీజ్ కాదు. అది రికవర్ అయ్యేదే, రికవర్ అయ్యే లోన్ కూడా ఇప్పటికి 2 ఏళ్ళ బట్టి రాలేదు. అరే ఇవాళ హైకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది, మేము చెప్తే కూడా మీరు విన్నారని. గవర్నమెంట్ చాలా సీరియస్ అయింది కదా. నిజంగానే మరి ఇప్పుడు ఇలా ఉద్యోగస్తులు ఇప్పుడు పైసలు ఖర్చు పెట్టుకొని జేబులోకి వెళ్ళి 50,000, ₹1,00,000 పెట్టుకొని కోట్ల చుట్టూ రాసిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎవరైనా రిటైర్ అయితే రిటైర్మెంట్ నాడే చెక్కులు ఇచ్చి పంపాలి, బెనిఫిట్స్ ఇచ్చి పంపాలి. ఇంతకుముందు ఉండే కదా అట్లా. అవును, అంటే కేసీఆర్ గారు చెప్పారు ఆ రోజు. ఏం చెప్పారు వాళ్ళు? ఎవరైనా ఉద్యోగి రిటైర్ అయితే మీరు గౌరవప్రదంగా కార్లో తీసుకుపోయి ఇంటికాడ దించరండి, ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించండి. 30-35 ఏళ్ళు ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందించాడు, ఆ రికగ్నిషన్ అని మనం ఇవ్వాలని చెప్పి అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. సరే కింది స్థాయిలో పాటించలేదా అని తర్వాత ముచ్చట. అంటే ప్రభుత్వ ఆలోచన అనేది ఆ విధంగా ఉండే అప్పుడు కూడా. ఇప్పుడు కూడా మేము అదే కోరు, ఎప్పుడైనా కూడా ఒక ఉద్యోగి 35 ఏళ్ళు సర్వీస్ చేసి ఎవరైనా మనకు అక్కడ లోకల్గా ఎవరైనా ఎంప్లాయీస్ మంచి వాళ్ళు ఉంటేనో ఆ రిటైర్మెంట్ చేస్తున్నారు, లేకపోతే అది కూడా చేస్తలేరు వాళ్ళు. అంటే అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ చూసినాం కదా మనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక బిల్లులు పాస్ అయ్యి 2 ఏళ్ళ బట్టి టోకెన్ తీసుకొని మళ్ళీ బిల్లులు రివైజ్ చేసుకుంటా పోతున్నారు. ఇప్పటికి 2 ఏళ్ళ బట్టి బిల్లులు లేవు. సరే ప్రభుత్వాలు ఏంటంటే ఎంతసేపు పాత ప్రభుత్వం 10% ఇవ్వకపోతే మేము 90% అనడానికి కాదు కదా. వాడు 10% ఇవ్వలేదంటేనే ప్రభుత్వం మార్పు కోరుకున్నారు, వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళన్నా ఆ పరిస్థితిని రాకుండా చూసుకోవాలి కదా. ఇవాళ మీరు చూడు వేల సంఖ్యలో కేసులు పడ్డాయి. అంటే 15,000 అందరూ ఏం చేస్తున్నారు? ఇక ప్రభుత్వం దగ్గర పోతే రాదు, సంఘ నాయకులు ప్రయత్నం చేసినా వస్తలేవు, వాళ్ళని కూడా చేస్తలేరు వాళ్ళకు కూడా. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏం కోరుకుంటారు వాళ్ళు? కోర్టు మెట్లు ఎక్కుతా ఉన్నారు వాళ్ళు. తప్పనిసరి పరిస్థితి అది. అంటే ఆ ఎక్కే పరిస్థితి దాకా ప్రభుత్వం రాకూడదు కదా. ఇప్పుడు కోర్టుతోటి మొట్టికాదినాల్సిన పని ఏమున్నది? ఉద్యోగస్తులు తప్పు చేయలేదు కదా, అక్కడ ప్రభుత్వమే తప్పు చేసినట్టు కష్టంగా కనబడతా ఉంది. కానీ డబ్బులు లేవు, మమ్మల్ని సీఎం అన్నాడు కదా, నన్ను కోసిన రూపాయి రాజు పండి అన్నాడు కదా. ఇగో కోసినారు. ఇప్పుడు మనం అన్ని పనులు నడుస్తూ ఉన్నాయి. సరే ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ఇవ్వాలని కూడా ఇవ్వాలి, ఆక్షేపణ లేదు. ఏ పథకాలు ఎంత మేరకు ఇవ్వాలి, ఎంత మేరకు ఉన్నాయనేది ప్రభుత్వం చూసుకుంటుంది, అది మనకు సంబంధం లేనటువంటి విషయం. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి పెట్టి మా ఉద్యోగులకు వచ్చే వరకే డబ్బులు ఏమంటా ఉన్నాం. ఉద్యోగులకు వచ్చే వరకే. ఇప్పుడు వాళ్ళు రోజు పనిచేసేటోళ్ళు, వేరే దగ్గర పోయి అడుకునేటోళ్ళు కాదు కదా వాళ్ళు. వేరే దగ్గర పోతే వాళ్ళు ఎవరు కూడా ఖాతరు కూడా చేయరు కదా. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఉద్యోగస్తులు అనేవారికి ఏంటంటే కొంత పబ్లిక్లో కూడా ఏముంటుంది, అరే మన అప్పడిగినా ఇయ్యాడు వాడు, వీనికి ఏందిరా జీతం వస్తుంది, ఏం చేస్తాడు వీడు, మళ్ళీ చెప్ప అడుగుతాడు ఏదంటారు. వాడికి ఇక్కడ ఉన్న బాధలు తెలియదు కదా. ఇలా చాలామంది రిటైర్డ్ ఉద్యోగస్తులు వాళ్ళొక ప్లానింగ్ తోటి ఉంటారు. రోజు వచ్చి జీతం రాదు వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారు, దిగిపోగానే అరే ఒక లంసం ఏమంటే వస్తుంది, అప్పటి వరకు ఉన్న ఇల్లు సరిగ్గా లేకపోతే ఇల్లు చదిరించుకుంటాడు, లేకపోతే చిన్న బిడ్డల పెళ్ళిలో ఎవరైనా పెళ్ళి ఉంటే పెళ్ళిళ్ళు చదిరించుకుంటారు, ఏమైనా పెళ్లి చేసిన అప్పులు ఉంటే అప్పులు తీర్చుకుంటాడు. అంటే ఇటువంటి అన్నిటికీ ప్లానింగ్ తోటి ఉంటాడు ఆయన. రిటైర్ అయిన తర్వాత కూడా డబ్బులు రాకపోతే ఏంటంటే మానసికంగా వాళ్ళు కుంగిపోతా ఉన్నారు. ఇప్పటికే దాదాపు మీరు చూసిన 60-70 మంది చనిపోయారు. వాళ్ళు ఎందుకు చనిపోయారు? డబ్బులు రాకనే. వాళ్ళకి మానసికంగా సరే దాని రాకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు రకరకాల కారణాలతోటి ఇవాళ చనిపోవడం జరుగుతూ ఉంది. అంటే అట్లాగే అదే కాకుండా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఎంప్లాయీ కంటేనో ఎవడైనా ఫస్ట్ జీతం అవుతుంది కాబట్టి 10,000 ఇచ్చినా మళ్ళీ తెల్లారి ఇస్తారంటారు. కానీ రిటైర్డ్కి ఎవడిస్తాడు?
వీడికి వచ్చే జీతమే పట్టించుకోరు కదా. జీతం వచ్చేది 5,000, 5,000 నాకేమి ఇస్తాడు వాడేం తింటాడని అనుకుంటారు కదా పబ్లిక్. ఒక మాట చెప్పండి, ఇది ఇవాళ పెన్షన్ల పరిస్థితి ఏమిటి, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి, ఎన్ని లక్షల మంది ఉంటారు మన రాష్ట్రంలో వాళ్ళు? అంటే పెన్షనర్స్కి వచ్చారు 2 లక్షల మంది ఉంటారు. ఎన్ని? 2 లక్షలు. 2 లక్షలు. 2 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. జీతాలకు వచ్చేవరకు ఏంటంటే వాళ్ళకి 50% వస్తుంది జీతంలో. బేసిక్ పేలా, బేసిక్ లో 50% ఇస్తారు వాళ్ళు. అంటే అంటే కొంచెం అది వివరించండి. ఈవెన్ ఫ్యామిలీ అయితే 30% ఇక. పెన్షనర్స్ కూడా ఏంటంటే రిటైర్ అయినాక 7వ సంవత్సరం నుంచి అది 30% అవుతుంది. అంటే రిటైర్ అయినాకనే యాక్చువల్గా చెప్పాలంటే ఉద్యోగి ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఖర్చులు ఉంటాయి, అనారోగ్యము, రకరకాల ఎవరు బాధలు ఉంటాయి. పట్టించుకోరు. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు కానీ కొడుకులు పిల్లలు కొడుకులు ఎక్కడో పోయి పని చేసుకుంటూ ఉంటారు, భార్య భర్తలు ఇద్దరే ఉంటారు, భార్య భర్తలు ఇద్దరికి అటెండెంట్ ఉండాలి, ఎవరైనా తీసుకుపోయేటోడు ఉండాలి, పెద్ద వయసు కదా, పెద్ద వయసు, మెడికల్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. రిటైర్డ్ వాళ్ళు ఎవరు ఖాతరు చేస్తారు, హాస్పిటల్కి వెళ్తే పక్క కూర్చోమని చెప్తారు వాళ్ళు. అవును. అంటే అట్లాంటి పరిస్థితి ఉంటాయి కదా, వాళ్ళు ఎవరు ఖాతరు చేయలేరు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుంటుంది, అధికారం దిగిపోయినాక ఎట్లుంటుంది అనేది మనం ఉద్యోగి కూడా అంతే. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నాయకులకు మస్తు నీరాజనాలు కలుగుతారు, దిగిపోయిన తర్వాత అందరికి ఏదో విధంగా అంటనే ఉంటారు, వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు. అంటే ఇటువంటి పరిస్థితి ఉద్యోగస్తులో ఉంటుంది కదా. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి రిటైర్మెంట్ ప్లాన్ తోటి వస్తుంటారు కాబట్టి అవన్నీ చేయాలంట. దండలు ఏంటంటే నేను చూసిన ఇవాళ కార్పొరేషన్లల్లో ఎక్కడైతే చెక్ పేమెంట్స్ ఉంటాయి వాళ్ళకి, కొన్ని చెక్ పేమెంట్లు చెక్కులు ఇమీడియట్గా వస్తున్నాయి, గవర్నమెంట్ పైసలు వస్తలేవు, ట్రెజరీ ద్వారా వచ్చేటి. మీకేమిటంటే ఇవాళ కార్పొరేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఏంటి చెక్ పేమెంట్స్ అన్ని రిటైర్ అయినాడే చెక్ ఇస్తాను పోతారు. ఒకప్పుడు ఏముండే కార్పొరేషన్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ అయితే మంచిగా మాకు కార్పొరేషన్ అయిపోయింది, మాకు పెన్షన్ రాదు, ఇది రాదు అని ఉండే కదా. ఇప్పుడు ఏమైంది, ఉల్టా అయిపోయింది. ఎందుకు అట్లా? గవర్నమెంట్ పెన్షనర్స్ వాళ్ళకు వాడే బాధలు చూసిన తర్వాత వాళ్ళు మాకు కనీసం పెన్షన్ రాకుండా రాపోయా కానీ రిటైర్ అయినాడు మా పైసలు అయితే మాకు వస్తానే కొంచెం సంతోషంలో వాళ్ళు ఉన్నారు కదా. పెన్షన్ అంటే వాళ్ళ పెన్షన్ రాదు, నిజంగా రాదు, 3,000 వస్తుంది అంతే, అంతకంటే ఎక్కువ రాదు. అంటే ఇవాళ సిపిఎస్ ఉద్యోగులకు ఎంత వస్తుందో గతంలో ఈపీఎఫ్ వాళ్ళకు కూడా గంతే వస్తుంది, పెన్షన్ ఎక్కువ ఏం రాదు. అంటే మాకు ఈ పెన్షనే భరోసా ఉండేది. ఇప్పుడు అటువంటి పెన్షన్కే రాను 30 ఏర్పడతా ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా కూడా ఈ మధ్యన కొత్త ఆందోళన కూడా స్టార్ట్ అయింది మనకు. ఏంటంటే 2025లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే పెన్షనర్లను ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయాలు ఫైనాన్షియల్గా పూర్తిగా వాళ్ళు బిల్లులు లేకుండానే తగ్గియడమో పెంచడమో చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు, అమెండ్మెంట్ కూడా వచ్చింది, కానీ మేము దీని గురించి కాదు దాని గురించి కాదని మభ్య పెడతా ఉన్నారు ప్రభుత్వాలు అయితే. సరే, అది ఇంప్లిమెంట్ అయినప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిణామాలు వస్తుండొచ్చు. అంటే పెన్షనర్స్ని కూడా దూరం చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఏ ప్రభుత్వం చూసినా పెన్షనర్లకు రిలీఫ్ ఇవ్వాలని చూస్తాయి, కానీ ఎందుకు రాను ప్రభుత్వాలు ఏంటంటే ఉన్న వీళ్ళంతా మాకు బరువు, అంటే ఇంట్లో ముసలో ఎట్లా బరువు అనుకుంటాలో ప్రభుత్వం కూడా పెన్షన్ల బరువు అనుకుంటుంది. వీళ్ళతో మాకు వచ్చే సర్వీస్ లేదు, ఏం లేదు, కానీ వీళ్ళని మేము మోసలు అవుతుంది అనేటువంటి భావనలో ఉంటున్నాయి ప్రభుత్వాలు. దానివల్ల ఏంటంటే వాళ్ళు పెన్షనర్లు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇవాళ ఉద్యోగ సంఘాలు అంతా ఇంతో కొట్లాడుతున్నాయి కాబట్టి వాళ్ళతో పాటు డిఏలో డిఆర్లో వస్తున్నాయి, కానీ పైసలకు వచ్చారు వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళ పైసలు అయిపోయినాయి, పెన్షనర్ల పైసలు అయిపోయినాయి. 2 లక్షల కోట్ల బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటే ఏటా 5 లక్షల కోట్లు సంపాదిస్తున్నప్పుడు 2 లక్షల మంది పెన్షనర్లకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారా? ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు కదా సార్. మరి ప్లానింగ్ వాళ్ళ ఇదే ఏమున్నది, ఏదో ఒక రకంగా ఆపడం వల్ల ఎవరికో ఇవ్వడం ద్వారా రాజకీయమైన లబ్ధి పొందడానికి వరకే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాం. అంటే ఉద్యోగులకు ఎంత ఇచ్చినా 1% అనే లెక్కేస్తుంటారు వాళ్ళు. ప్రజలకు ఇస్తే వాళ్ళు 98% లెక్కేసుకుంటారు. ఎక్కడ ప్రభావం అంటే 98% అందరికి ఇయ్యరు కదా వాళ్ళు, 9%, 10% ఇస్తుంటారు ఒక్కొక్క స్కీమ్. అందరికి రాదు కదా, ఒక్కొక్క స్కీమ్ 10% ప్రభావితం చేస్తారు కాదు. కానీ 2% ఉన్నట్టు ఉద్యోగస్తులు 98% కూడా ప్రభావితం చేస్తారనే ప్రభుత్వాలు గమనించినప్పుడే వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా ప్రజలకు ఏంటంటే ప్రజలకు ఉద్యోగస్తుల్ని ప్రభుత్వం ఎప్పుడు దూరం పెడతా ఉంటుంది. మన గతంలో చూసినాం మనం. అంటే ఈ 10 ఏళ్లలో కాదు కానీ అంతకుముందు ప్రభుత్వాలు మేము పిఆర్సీ డిమాండ్ తీసుకురాగానే వాళ్ళలో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేది, వీళ్ళకి ఇచ్చే జీతభత్యాలు ఎన్ని, ఇవి ఎన్ని, అవి ఎన్ని, మా బడ్జెట్లో 30%, 40% లెక్కలు. అంటే వాళ్ళు ప్రకటనలు ఇచ్చేది ఆ రోజు. అంటే మాకు వచ్చే పైసల్ని ఆ విధంగా లెక్కలు చూపెట్టి ప్రజల నుంచి ఉద్యోగస్తులు దూరం చేసింది. అంటే వీళ్ళు లక్షల జీతాలు ఇస్తున్నారు, వీళ్ళు ఏం పని చేస్తారు, పొద్దుగాల 10:30కి వస్తారు, 5 గంటలకు పోతారు అంట.
10:30కి వచ్చి 5 గంటలకు పోతారు కాదు, కానీ 10:30 నుంచి 5 గంటలకు రావడానికి వరకు మిగతా గంటలు ఎంత కష్టపడతాను అనేది ప్రజలకు తెలియదు కదా. తెలియదు. ఇప్పుడు వాడు పిల్లలు ఉంటారు, అనకొండలు చదువుకుంటారు, సిటీలో చదువుకుంటారు, భార్యను ఒకడ పెట్టాలి, వాళ్ళను ఒకడ పెట్టాలి, పిల్లలను ఒకడ చదివించాలి. ఏదైనా వాడు మెరిట్లో ఒక మంచి కాలేజ్ సీట్ వస్తే ఆ సీట్ 3 లక్షల రూపాయల ఫీజు కట్టాలి. ఇంజనీరింగ్ సీట్ వస్తే ఒకవేళ మెడిసిన్ వచ్చినాక బీకాటిలో 50 లక్షలు ఏముండవు, రాయితీలు ఉండవు, ₹1 రాయితీ ఉండదు. అంటే ఇవన్నీ బాధలు ఉంటాయి కదా ఉద్యోగికి. అవేమో ప్రజల దాకా పోవు కదా, అవన్నీ వాళ్ళ దగ్గర దాకా పోవు కదా. నెలొచ్చే జీతమే చూస్తాడు వాడు, కానీ దాని వెనుక ఉన్న బాధలు అనేది వాళ్ళ దాకా పోలేవు. వాళ్ళకి ఏంటంటే సరే చెప్పే ప్రయత్నం జరగలేదు, వాళ్ళని తెలుసుకోవాలనే ప్రయత్నం వాళ్ళ పక్షాన కూడా లేదు కదా. వాళ్ళకి ఒక సంఘటితంగా ఉండేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నారు, ఎన్ని కేటగిరీలు ఉద్యోగులలో, ప్రభుత్వ ఉద్యోగులలో? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులలో పర్మనెంట్ ఉద్యోగులు ఉంటారు, తర్వాత కార్పొరేషన్ ఉద్యోగులు ఉంటారు, తర్వాత ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉద్యోగస్తులు ఉంటారు, సెమీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉన్నారు, కాంటింజెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, డైలీ వేజ్ మీద పనిచేస్తుంటారు. ఎన్ని రకాల ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళందరూ. ఇంతమంది ఎన్ని లక్షలు ఉంటారు? మొత్తం 10 లక్షల మంది ఉంటారు ఈ రాష్ట్రంలో. మన రాష్ట్రంలో 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తే ప్రభుత్వ స్కీములు అమలవుతాయి. ఐకేపీ ఇవన్నీ ఎన్ఆర్ఈజీ ఇవన్నీ ఉంటాయి కదా. ఎన్ఆర్ఈజీఎస్ కాకనే ఐకే ఎంప్లాయీస్ వరకేనే అని. ఎన్ఆర్ఈజీఎస్ మీద కూలీ పనులు చేసేవాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు, మళ్ళీ అది వేరే. అంటే 10 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇప్పుడు, కుటుంబాలు ఉద్యోగస్తులు 10 లక్షల కుటుంబాలు. 10 లక్షల కుటుంబాలు. కానీ ఇక్కడ ఎందుకు ప్రభుత్వాలు ఉద్యోగులను ఒక్కొక్కసారి ఆకాశానికి ఎత్తి, ఒకసారేమో వీరిచ్చే స్టేట్మెంట్ల కారణంగా, అంటే బ్యూరోక్రసీలో పై స్థాయిలో ఉన్న సెక్రటరీలు, హెచ్ఓడీలు వాళ్ళ వలన ఇబ్బంది అవుతున్నదా, లేదా క్షేత్రస్థాయిలో పబ్లిక్తో టచ్ ఉండే అలా కలిసే వాళ్ళతో ప్రాబ్లం వస్తున్నదా? ఇప్పుడు ఏముంటుంది, పొలిటికల్ లీడర్స్ టూర్లకు వెళ్తూ ఉంటారు. టూర్లకు వెళ్తూ ఉంటే ఏముంటుంది, అక్కడ ఏదో ఒక ఉద్యోగం మీద కంప్లైంట్ అనేది వస్తుంది. అది కూడా కాదు, అంటే మాకు పని చేయట్లేదు సార్ అంటారు. ఎందుకు చేయట్లేదు అనేది వాళ్ళు ఆలోచించారు. అంటే వాళ్ళు అక్కడ ఓటర్గా మాత్రమే చూస్తారని, కానీ రూల్కు విరుద్ధంగా ఉన్నది, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నది వీళ్ళకి తెలియదు కదా. మావాడి పని ఎందుకు చేయాలని అంటారు. ఇది లేదంటే లేకపోతే నువ్వు చేసే, నేను చెప్తానే చేసే అంటాడు. నువ్వు చెప్తానే చేసే, నువ్వు అక్కడ పోయి జీవో వేరే ఇస్తావు, ఇక్కడ వచ్చి పని చేయమంటే కష్టం కదా. సరే మీరు అంటే అది మీరు చెప్పిలని ఇస్తారు, మీరు నోటి మరి మాకు చేయమని ఇచ్చేస్తే మేము చేస్తాం సార్ అంటే మళ్ళీ వాడిని తిడుతూ ఉంటారు. అంటే నన్ను నోట్ అడుగుతావా, నన్ను లెటర్ అడుగుతావా, ఇవన్నీ అడుగుతా ఉన్నారు. అంటే ఈ బాధలు తెలియదు కదా, అందరికి తెలియదు కదా. ఈ రకాలుగా ఏంటంటే వాళ్ళకి ప్రజలలో ఏంటంటే లీడర్ హీరో అవుతాడు, ఉద్యోగం బదనాం అవుతుంటాడు ఇక్కడ ఉన్నాడు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ప్రజలకు కావాల్సిన పని ఆడ ఏమున్నది ఏం కదా. మరి రూల్ మారవంటి సార్ అంటారు, వాళ్ళని మారవంటే ఈయన చేతులు ఉంటా ఉండదు కదా. వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళ గవర్నర్ దగ్గర జీవోలు ఎలా చట్టాలు మారుతా కానీ చేయలేరు. అవి అన్నీ చేయలేక ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉంటారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అంటే మాట్లాడినప్పుడు ఈ అధికారులతో చాలా సమస్య ఉంది, ఏం చేయాలి, వాళ్ళు మాట వినట్లేదు, మనం ఒకసారి 2 సార్లు అయిపోయినా అయితలేదు అని సందర్భంలో అంటారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుకుందాం, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు వీళ్ళంతా వినట్లేదు మాట, అంత ఈజీగా అయితే ఆషామాషి వ్యవహారం కాదు అని ఒకరిద్దరు అన్నారు. అది నిజంగా అంటే ఎందువల్ల అనేది ఒక్కటి, ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు ఎక్కువ డెవలప్మెంట్ సైడ్ ఆలోచిస్తారు. అంతే కదా, ఆయన ఓట్లు రావాలంటే ఆయన రోల్ అంతా డెవలప్మెంట్ సైడ్ ఉండాలి లెక్క ప్రకారం. అడ్మినిస్ట్రేషన్ సైడ్ కాదు వాళ్ళు ఉండాల్సింది. అడ్మినిస్ట్రేషన్ అనేది చీఫ్ సెక్రటరీ గారు చూసుకుంటారు, అడ్మినిస్ట్రేషన్ అనేది సెక్రటరీలు చూసుకుంటూ ఉంటారు, అధికారులు చూసుకుంటారు. కానీ అధికారుల యొక్క సర్వీసెస్లో కూడా పొలిటికల్ లీడర్స్ ఎంట్రీ అయ్యి మేము చెప్పినట్టు చేస్తలేరు అని అంటారు వాళ్ళు. ఇప్పుడు అది మాకు రూల్ ప్రకారం ఒప్పుకోబడగా. ఇవాళ ఏమంటారు, ఎమ్మెల్యే గారు చెప్తాడు, పోతారు, చేస్తామని చేస్తాం కాదు. రేపు కలెక్టర్ దగ్గరకు ఒక కంప్లైంట్ పోతుంది, నువ్వు రూల్ ప్రకారం ఎందుకు చేసిన, ఇట్లా విరుద్ధంగా చేసినట్టు సస్పెండ్ అయ్యేది ఉద్యోగి కదా. ఎమ్మెల్యే నన్ను సస్పెండ్ చేయకపోవచ్చు, కానీ నా కలెక్టర్ నన్ను సస్పెండ్ చేస్తారు కదా. మాకు రూల్ ప్రకారం చేయాల్సి ఉంటుంది కదా. అంటే అటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళకు మరి అవగాహన ఉందో లేకనో తెలియదు, కానీ అంటే వాళ్ళకి ఏంటంటే ప్రజల ఒత్తిడి వాళ్ళ మీద ఉంటుంది, అధికారుల ఒత్తిడి మా మీద ఉంటుంది. అధికారుల ఒత్తిడి ఉన్నప్పుడు ఉద్యోగి అణిగిమని పని చేయాలి, రూల్కు లోబడి పని చేయాలి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి ఏమన్నా పొలిటికల్ లీడర్స్కి ప్రజలు ఒత్తిడి దిగగానే నాకు ఎందుకు చేయమని అడుగుతూ ఉంటారు, కింద చేయకపోతే మీద ఎత్తలేరు అంటూ అంటారు, రకరకాలుగా ఉంటాయి.
అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే చూసిన కదా రాను రాను అంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ అనేది సెంట్రలైజ్డ్ అయిపోతాను. గతంలో అంటే డిసెంట్రలైజ్డ్ ఉండే కొన్ని పవర్స్ కింది స్థాయిలో ఉండే కానీ ప్రతిది కూడా సెక్రటరియట్ లెవెల్నే అవుతున్నాయి ఇప్పుడు కూడా. అంటే ఎక్కడైనా సిస్టమ్ ఏంటంటే కొంచెం అంటే ప్రజలల్లో ప్రభుత్వం మీద చెడ్డ పేరు రాకుండా ఉండడానికి వరకు రకరకాల పద్ధతుల్లో సెంట్రలైజ్ కిందనే తీసుకొస్తాను. ఇంతెందుకు ఇవాళ జీతభత్యాలు చూస్తే ఇవాళ ఎస్టీఓ జీతాలు ఇచ్చే స్థాయి నుంచి పోయి ఐఎఫ్ఎంఎస్లో ఎక్కడ బొంబాయిలో గింబాయిలో వాడు టిక్కు కొడతా కానీ రాని పరిస్థితి ఉన్నాయి ఇవాళ. అంటే కంప్యూటరైజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎస్టీఓ ఇచ్చే జీతాలు బిల్లు కొట్టగానే బ్యాంకులో పోయి పైసలు తీసుకొని వచ్చేది. కానీ ఇలా సెక్రటేరియట్ మొత్తం కేంద్రీకృతం అయిపోయింది. అది దానివల్ల అందరి మీద వస్తుంది. ఇప్పుడు ఇక్కడ దాకా వాళ్ళు రాలేరు, వస్తే పనులు కావు, సెక్రటేరియట్లో రానియరు, వాళ్ళు మామూలు ఉద్యోగి ఏడా రాగలుగుతాడు, ఆయన కష్టమవుతుంది. ఇక దానికి ఓ పైరవి పెట్టుకోవాలి, పైరవి కాను పట్టుకోవాలి, ఏమన్నా పట్టుకొని రావాలి. అంత దూరం ఎవడొస్తాడు వచ్చినాడే తీసుకుంటా అంటే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇలా అందరు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతాను ఇవ్వాలని ఎక్కిరా ఇంతవరకు. ఈ 2 ఏళ్లలోనే కదా కోర్టు మెట్లు ఎక్కినా పైసలు ఇస్తలేదు, ఎప్పుడు లేదు కదా. వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నేను అనేది 10,000 కోట్ల 5,000 ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాం, 1,50,000 పెట్టి అభివృద్ధి చేస్తాం, ఎన్నో వేల కోట్లు పెట్టి ఇస్తాం అంటే ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వకుండా అభివృద్ధి మాత్రం వాడుతూ వీళ్ళ కడుపు మాడితే వాళ్ళు ఎట్లయినా ఎప్పుడు నిరసన వస్తాయి కదా వాళ్ళు. కానీ ఇక్కడ తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఉండబోతున్నది అని అన్నారు కదా. గడిచిన ఈ 12.5 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ పాత్ర తెలంగాణ పునర్నిర్మాణంలో ఏమిటి అంటే కనుక మీరు ఎట్లా చెప్తారు? అంటే వాస్తవం చెప్పాలంటే పునర్నిర్మాణంలో వాళ్ళ పాత్ర జీరో చేసింది అంటే నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాలు. అవునా? అవును. మరి ఉద్యోగస్తులకు ఇప్పుడు ఉద్యమకాలను ఎక్కడ ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు, ఏ డెవలప్మెంట్లు ఉన్నారు వాళ్ళు చెప్పండి. ఎక్కడైనా పథకానికి ఉన్నారా, లేకపోతే స్కీమ్కి ఉన్నారా, వీళ్ళు ఇచ్చిన ఆలోచనలు ఎవరైనా చేసిందా? ఎక్కడో ఒక దగ్గర అది పార్టీతో అనుబంధంగా ఉంటే వాళ్ళు చెప్తే ఇంటే విన్నారు, లేకపోతే లేదు. అంటే పార్టీ పరమైన నిర్ణయాలు ప్రభుత్వ నిర్ణయాలు అయిపోయినాయి ఇవాళ. అంతేగాని ఇప్పుడు ఒక ఉద్యమకారుడు అంటే ఒకటే పార్టీలు ఉండాలని లేదు కదా. ఆ రోజు ఉద్యమం చేసినప్పుడు అఖిలపక్షం అందరూ వచ్చిండ్రు ఉద్యమంలో. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు, ఎంసీపీఐ వచ్చి, సిపిఐ వచ్చి, నక్సలైట్లు వచ్చి, అందరూ వచ్చింది. ఇప్పుడు అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అందరు కలిసి ఉద్యమంలో లేరు కదా. ఇప్పుడు అందులో ఉన్న ఉద్యమకారుడు ఈ పార్టీ దగ్గర రాడు, ఇంట్లో ఉన్న ఉద్యమకారుడు ఆ పార్టీ దగ్గర పోడు. ఇక వాళ్ళ ఆలోచన ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఎక్కడుంటుంది? ప్రభుత్వ ఆలోచనకరంగానే అభివృద్ధి అనేది కొనసాగుతుంటే సరే ప్రభుత్వం మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు, సరే మేము అనుకున్న ఆలోచనలకు ప్రభుత్వ మద్దతు ఉన్నది, ఆ పథకాలు మేము తీసుకెళ్తామని ఆలోచనతో ప్రభుత్వాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. కానీ అభివృద్ధి విషయంలో కొట్లాడిన వాళ్ళ పాత్ర అనేది నిజంగా చెప్పాలంటే సరే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా పార్టీలలో అయితే జీరోనే ఉంది. కానీ ఇక్కడ ఎందుకు అది అట్లా వివరించినట్లు? ఏ వ్యవస్థ అయినా కూడా రాజకీయ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది కూర్చోరా. ఇప్పుడు ఎన్ని కొట్లాడినా ఎన్ని చేసినా మళ్ళీ పార్టీ సిద్ధాంతాలు పార్టీ అని ఉంటాయి కదా. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఇంకో పార్టీ సిద్ధాంతాలను అయితే అమలు చేయలేడు కదా. అంటే మంచి అయినా చెడైనా మా సిద్ధాంతాల మీదనే మేము పోతామని అంటారు. మా ఆలోచనల ప్రకారం మేము ప్రభుత్వం ప్రజల అధికారం ఇస్తే పని చేస్తాం, లేకపోతే పక్క కూర్చుంటాం అంటారు. ఎవరైనా అంతే కదా. దానివల్ల అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలే, కానీ ప్రభుత్వాలకే ఉంటుంది. అధికారం పోతే మళ్ళీ నడుపుతారు, కానీ ప్రజలే ఎప్పుడైనా నష్టపోతుంటారు కదా. దానివల్ల ఏంటంటే ఇలా ఉన్నటువంటి కార్యక్రమాలల్లో అభివృద్ధి విషయంలో నిజంగా చెప్పాలంటే చేసుకోలేకేం కాదు. ఏంటంటే ఎక్కడ చేయనంత పని కూడా మన తెలంగాణలో జరిగింది. అంటే దేశానికి కొంత ఆదర్శంగా ఇప్పటివరకు అయితే చేసుకుంటూ వస్తున్నాం. అంటే చేస్తున్నామంటే ఏంటంటే మనకున్న వనరులు కానీ, మనకున్నటువంటి మేధా సంపత్తి కానీ, మనకు దేశంలో ఉన్నటువంటి గుర్తింపు కానీ, అంటే ఏది పోయినా ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. అదే అక్కడే కాదు, హైదరాబాద్ నిజాం స్టేట్ ఉన్నప్పటి నుంచి కూడా గుర్తింపు ఉన్నది. అంటే ఒక సంపన్నమైనటువంటి రాష్ట్రం అది హైదరాబాద్ ఉండే, తర్వాత హైదరాబాద్ తెలంగాణ అయింది. అంటే ఈ గుర్తింపు అనేది దేశవ్యాప్తంగా ఉన్నది. దానివల్ల ఏంటంటే మనకు అందరు కూడా ఇక్కడ రావడానికి, ఇక్కడ ఉన్న పరిసరాలు కూడా, అంటే ఇక్కడ భౌగోళిక పరిస్థితులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఏంటంటే అందరికీ అనుకూలంగా ఉంటాయి. అన్ని దేశాలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్. అందుకే ఈ డెవలప్మెంట్ చూసి అందరూ ఓర్వలేకపోతూ ఉంటారు. ఇంట్లో కూడా మాకు వాటాగా రావాలని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, చూసినాం కదా. అంటే దీని మీద ఏంటంటే హైదరాబాద్ అనేది ఒక మేజర్ సిటీగా రూపొందించుకోవడం, డెవలప్మెంట్ యాక్సెప్ట్లో రావడం కూడా కొంత
అంటే మనకు వచ్చినటువంటి గొప్పతనం ఏంటంటే మనకేంటంటే హైదరాబాద్ స్టేట్లో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి. కంపేరిటివ్లీ ఏ రాష్ట్రం చూసుకున్నా కూడా హైదరాబాద్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గతంలో నిజాం పాలన ఉన్న భూములన్నీ తర్వాత సీలింగ్ తీసుకురావడం, అవన్నీ గవర్నమెంట్ భూములుగా మార్చడం, రకరకాల పద్ధతులు చేయడం వల్ల ఇలా ఇంత డెవలప్మెంట్కి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రతిదానికి భూమి ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఇక భూమి లేనప్పుడు జరగదు కదా. అంటే అటువంటి హైదరాబాద్లో కూడా కొంత ఇప్పుడు ల్యాండ్ అక్వైరీస్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఆల్రెడీ ఇప్పటికి ఎగ్జాస్ట్ పోయింది కదా గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా మంచిగా. అంటే కంపారిటివ్లీ అన్నిటికంటే కూడా మన హైదరాబాద్ బెటర్ అనేది భావన ఉన్నది అందరికీ. ప్రభుత్వ ఉద్యోగులను ఆదరించడంలో లేదా వారి సమస్యలు పరిష్కారం చేయడంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవరు బెటర్? అంటే ఒక ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేసిండు, ఒక ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళు చేసిండు. కంపేర్ చేయలేం కదా. అంటే కొన్ని అంశాలలో ఆయన చేసి ఉంటాడు. అంటే రైతుల విషయానికి వచ్చేవరకు గతంలో బాగా జరిగింది అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికి వచ్చేవరకు ఏంటంటే సరే కొంత ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈయన కొన్ని అంశాల మీద దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా మార్కు ఉండాలి, నా హయాంలో ఇది జరిగిందని చెప్పగలగాలని ఆ తాపత్రయం ఎక్కువ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. దానివల్ల ప్రజలకు మేలు జరిగితే మంచిదే కదా, అదే కదా. కానీ మీరు అప్పట్లో ఎమ్మెల్సీ అవుతారన్నారు కదా, ఏమైంది? అందరూ అవకాశాలు వచ్చినాయి మీకు. ఇప్పుడు ఏది అవకాశం వచ్చినా రాజకీయ పార్టీల నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. రాజకీయ భవిష్యత్తు అనేది రాజకీయ పార్టీల నిర్ణయాలే. సరే ఎమ్మెల్సీ కావాలన్నా ఎందుకంటే ఎవరన్నా ఒకరు అవకాశం ఇచ్చి మనకు చేస్తే కానీ మనం ముందుకు పోలేము. అంతేగాని మనం ఇండివిజువల్గా నిలబడి గెలిచేటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా అందులో ఉద్యోగ సంఘ నాయకులకు అసలే ఉండదు. అంటే ఆర్థిక వనరులు ఉండాలి ప్రజల్లో. ఏంటంటే మీరు అన్నారు కదా ఉద్యోగులు అంటే ఒక భావం ఉంటుంది అన్నప్పుడు మరి ఇవన్నీ మనం తట్టుకొని నిలబడలేం కదా. ఏదైనా పార్టీ పరంగా ఉన్నప్పుడు పార్టీ స్టాండ్ మనకు నిలబడినప్పుడు మనకు అవకాశం వస్తుంది. మీకు సర్కిల్ బాగుంది కదా, మీకు ఖర్చు పెట్టేవాళ్ళు మీ మిత్రులు ఉన్నారు, పెద్ద సర్కిల్ ఉంది మీకు. మరి ఎవరిని కూడా అట్లా పైసలు అప్పు తెచ్చి రాజకీయం చేయడంత బుద్ధి తక్కువ లేదు కదా అందులో ఉద్యోగస్తులు. ఎందుకంటే మేము ఈ యొక్క చిన్న వ్యవస్థకు అలవాటు పడున్నా. ప్రజలు మాకు పెద్ద గుర్తింపు ఇచ్చి ఇవ్వచ్చు కానీ ఆర్థికమైన గుర్తింపు కాదు అది. అభిమానంతో కూడిన గుర్తింపు, ఆత్మీయతను గుర్తింపు. సరే అది ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది అనేది అది పరిస్థితులను నిర్ణయిస్తుంది. అంతేగాని మనం అనుకున్నంత మాత్రం కాలేదు. సరే ఎవరైనా సపోర్ట్ ఉంటే అవకాశం వచ్చినప్పుడు తీసుకుందాం. ఇక్కడ మనకు రాజకీయ విషయాలు కొన్ని మాట్లాడదాం. ఈ 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ తన చెప్పిన ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎంత మేరకు అమలు చేసిందని మీరు భావిస్తున్నారు? అంటే అమలు చేయడం లోపల ఏంటంటే వాళ్ళు కొన్ని చేస్తున్నారు. వాళ్ళు ఒక బస్సు అనేది ఉచిత బస్సు ఇచ్చారు. అంటే వాళ్ళు ఏంటంటే ఒక హామీల మీదనే ప్రభుత్వాలు నడివాయి. హామీలు కూడా ప్రధాన అంశమే. కానీ ఏంటంటే వచ్చిన పరిస్థితులకు అనుగుణంగా వచ్చేటువంటి సమస్యలు కూడా ఎదుర్కోవాలి. వాళ్ళు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి. అంటే మనం వచ్చేటువంటి అభివృద్ధి కావచ్చు, అనుకోని కంపెనీలు రావచ్చు, వేరే ఫార్మసిటీలు పెట్టవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ హామీలలో ఉన్నాయి. ప్రజలకు ఇచ్చేటువంటి చిన్న చిన్న పథకాలే హామీలలో ఉంటాయి. సరే అందులో కొంతమేరకు చేసింది కదా. ఈ హామీలు నెరవేర్చాలంటే మళ్ళీ అల్టిమేట్గా వచ్చేవారికి ఏమొస్తుంది, మళ్ళీ ఆర్థికపరమైన ఇబ్బందులు వాళ్ళు ఎత్తు చూపడం జరుగుతూ ఉంది. అంటే ఆర్థికపరమైనట్టు ఇత్తం వాళ్ళు అంచనా వేసినట్టు లేకపోతేనా, అంచనా వేసినట్టు రాకపోతేనా, లేదో ప్రజలు మభ్యపెట్టడానికి మనం చెప్పిన హామీలా చెప్పలేం. అంటే మనం చూసినాము. అంటే ఒక పెద్ద నాయకుడు అంటే ప్రజలు నమ్ముతున్నారు, మేము నమ్మిస్తున్నాం అంతే అని చెప్పిన సందర్భం కూడా చూసినాం కదా. కొన్ని మనం చెప్పాల్సి వస్తాయి. మరి వాళ్ళకు అనుకూలమైన పదాలు చెప్తేనే కదా వాళ్ళు మాకు అనుకూలంగా పనిచేసే దిశలో ఉండరు. అంటే ప్రభుత్వ పథకాల అమలు కంటే ముఖ్యం కూడా ప్రజలు మా వెంట ఉన్నారా లేదా అనే భావన ఇలా రాజకీయ నాయకుల్లో ఉంటుంది, ప్రభుత్వాల్లో ఉన్నాయి. దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ 10-12 ఏళ్ల కాలంలో మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యోగి అయినప్పటికీ రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అనుకున్న విధంగానే ఉన్నది ఒక సంతృప్తి, స్వయం పాలన, మన సొంత రాష్ట్రం అనే దాంట్లో మీరు ఏ అంశాల్లో మీరు సాటిస్ఫైగా ఉన్నారు? 2009 నుంచి మేము యాక్టివ్గా ఉన్నాం. అంతకుముందు కూడా పనిచేసినాము, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసినాం. 16 జీవో సదస్సులు, ర్యాలీలు, బస్సు యాత్రలు పెట్టాము. అంటే 2009లో ప్రత్యక్షంగా ప్రకటన వచ్చేంత వరకు బాగా చేసినాం. ప్రకటన వచ్చినాక అంటే మనం ప్రధాన ఉద్దేశం ఏముండే అప్పుడు తెలంగాణ స్వరాష్ట్రం కావాలని ఉండే. స్వరాష్ట్ర సాధన కొరకు మేము అందరం కొట్టాలి. వాస్తవం మన రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి మనోడు అవుతారు కదా, వేరే రాష్ట్రపోడు కాదు కదా. అంటే స్వరాష్ట్రమైన ముఖ్యమంత్రి అయితే
మన వనరులు మనకు ఉంటాయి, మన దానిలో ఎవరు ఇంటర్ఫియర్ గారు, మనవి మనం కాపాడుకోగలుగుతాం, మన వనరులు మనం వినియోగించుకోగలుగుతాం, మన ఆదాయాన్ని మనం సమకూర్చుకోగలుగుతాం అనేటువంటి భావనతో అలా స్వరాష్ట్రం కొరకు కొట్లాడు. ఆ రోజు మేజర్గా ఒక జేఏసీ ఉన్నప్పుడు కూడా మిగతా సంఘాలు కూడా కొన్ని పెట్టుకొని జేఏసీలో భాగస్వామ్యం లేకున్నా కూడా సమాంతరంగా నడిచిన ఈ జేఏసీ తోటి కూడా వాళ్ళు కూడా నడిచి వాళ్ళకి సపోర్ట్గా నిలబడరు, ఏదైనా కార్యక్రమం ఇస్తే కూడా నిలబడరు. అంటే దాని ఉద్దేశం ఏంది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచన చేసుకోవడం జరిగింది. అంటే వచ్చిన తర్వాత మనం ఏంటంటే అందరం కూడా వచ్చినాక ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఏం అనుకోలేము. మనం నిజంగా చెప్పాలంటే మన నీళ్ళు మనకు కావాలనుకున్నాం, మన నిధులు మనకు రావాలనుకున్నాం, మన గౌరవం మనకు దక్కాలనుకున్నాం. ఈ 2-3 అంశాల మీదనే మనం ఎక్కువసేపు ఫోకస్ చేసుకున్నాం. తెలంగాణ వచ్చినాక నాకేమో వస్తుంది, నేనేమో చేస్తానంటే ఆలోచన ఎవరికి లేకుండా సరే వచ్చిన తర్వాత ఇది జరిగితే బాగుండు, ఇట్లా చేస్తే బాగుండు అనే ఆలోచన ఇప్పుడు మనలో వస్తున్నది. మీరు సంతోషం అంటే ఆ రోజు అనుకున్న వాటిల్లో నేనైతే 100% సంతోషంగా ఉన్నా. నేను స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో, ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా నడుస్తున్న ఉద్యమంలో నా హయాంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని నేను గర్వంగా ఫీల్. ఇక్కడ కాదు ఇవాళ మేము, ఎందుకంటే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో కూడా వైస్ చైర్మన్గా చేసినాను. ఆ మిగతా రాష్ట్రాలు మన ఎంతో గౌరవంగా చూసేది. అక్కడ కూడా ఆ మీటింగ్లా ఎవ్వరు లేని ఫోటోలు మన ఉద్యమ నాయకులు ఏం పెట్టాం మేము. అక్కడ ఆల్ ఇండియాలో కొట్లాడినాం. అక్కడ ఏపీఎన్ చూస్తారు కూడా కొట్లాడినాం. మమ్మల్ని తెలంగాణ మాట్లాడేకపోతే కొట్లాడినాం మేము ఆడ. అంటే అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం కదా మేము. అంటే మాకు ఎంత సంతోషం ఉంటుంది, మేము చేసిన ఉద్యమంలో మాకు ఫలితం వచ్చింది, ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు జీవితకాలం. అలా తెలంగాణ ఇప్పుడు ఇవాళ ఆమోస్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటాను, 69 తీర్మానం చేసినట్టు ఎందుకు గుర్తుపెట్టుకుంటాను, ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు కాబట్టి గుర్తుపెట్టుకుంటాను. ఇవాళ స్వామినాథన్ 16 జీవో తెచ్చిండ, ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఎప్పటికి కూడా 610 జీవో ఎవరు తెచ్చారా అంటే స్వామినాథన్ అంటారు కదా. తెలంగాణ ఉద్యమం ఎవరు ప్రెసిడెంట్, స్వామిగౌడ్ ఉద్యమాలు చేసిండు. రాష్ట్రం వచ్చినప్పుడు ఎవరు ఉండదు, దేవి ప్రసాద్ ప్రెసిడెంట్ ఉన్నాడు, రవీంద్ర రెడ్డి జెండా సెక్రటరీ ఉన్నాడు చెప్పుకుంటారు కదా. అంటే అంతకంటే మించి మేము కోరుకునేమనేది గుర్తింపు. ఇప్పుడు మేము వేరే విధమైన పదవులు ఆశించడం అట్లాంటివి కూడా ఎప్పుడు కూడా అనుకోలేము. మా ప్రభుత్వం రావాలి, తెలంగాణ ప్రభుత్వం స్వరాష్ట్రం కావాలి, మా గౌరవం మాకు దక్కాలి, మా నిధులు కానీ మావి కానీ మా ప్రజలకు అందాలనేటువంటి ఆలోచనతోటే ఉన్నాం. ఇలా ప్రాజెక్టుల నిర్మాణం ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నాం కదా. నీళ్ళ కొట్లాటలు మనం చేసుకుంటున్నాం కదా. అంటే దీనివల్ల కారణం ఎవరు, రాష్ట్రం వచ్చింది కాబట్టి గట్టిగా నిలబడి కొట్లాడగలుగుతున్నాం. అదే ఉమ్మడి రాష్ట్రం అయితే మళ్ళీ నీళ్ళు పోతూనే ఉండు, మనకు రాకుండానే ప్రాజెక్టులు అక్కడ అభ్యంతరాలు రానేవచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి కదా. అవన్నీ ఉన్నాయి. ఇంకా మనం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి. సరే అది ప్రభుత్వాల ఆలోచన బట్టి నడుస్తూ ఉంటాయి, ప్రజల యొక్క అభిమానం బట్టి నడుస్తూ ఉంటాయి. ఇక మనం ఎవరిని కూడా తప్పు పట్టలేము, ఎవరిని కూడా నిందించలేము. రైట్ సార్, థ్యాంక్ యూ బుచ్చన్న గారు. థ్యాంక్ యూ సార్. తెలంగాణ ఆ మాటకు వస్తే కనుక గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వ ఉద్యోగులు, ఈ 2 ప్రభుత్వాల ఆలోచన విధానం, ప్రభుత్వాల నుంచి లేదా ప్రభుత్వాన్ని స్కీములను ప్రజల వద్దకు తీసుకెళ్తున్న ఉద్యోగుల ఆలోచన ఏమిటి, వారు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు, సమాజం నుంచి ఏం ఆశిస్తున్నారు, ఈ అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.